శ్రీమనోహర సురార్చిత సింధు గంభీర భక్తవత్సల కోటి భానుతేజ కంజనేత్ర హిరణ్య కశపాంతక సూర సాధురక్షణ శంఖ చక్రహస్త ప్రహ్లాద వరద పాపధ్వంస సర్వేశ క్షీరసాగర సాయి కృష్ణవర్ణ పక్షివాహన నీల భ్రమర కుంతల జాల పల్లవారుణ పాద పద్మయుగల చారు శ్రీచందనాగరు చర్చితాంగ కుంద కుట్మలదంత వైకుంఠధామ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. హలో, నమస్తే. నేను డాక్టర్ పి అనిల్ కుమార్, లెక్చరర్ ఇన్ తెలుగు. మహారుద్ర ఎడ్యుకేషన్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. డిగ్రీ 4th సెమిస్టర్ విద్యార్థులకి స్వాగతం తెలియజేస్తున్నాను. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం ప్రాచీన విభాగంలోని నారసింహ శతకం. ఈ నారసింహ శతకాన్ని మనకు రాసిన వారు ధర్మపురి శేషప్ప కవి. ఈయన క్రీస్తు శకం 1800 ప్రాంతంలో జీవించినట్లుగా తెలుస్తుంది. తెలంగాణ ప్రాంతంలోని గోదావరి తీర్థస్థమగు క్షేత్రం ధర్మపురి. అక్కడ అది గోదావరి నది అక్కడ దక్షిణ వాహిగా ప్రవహిస్తుంది. ఆ పుణ్యక్షేత్రంలో శేషప్ప మహాభక్తుడు జన్మించినాడు. నరసింహస్వామికి తన జీవితాన్నే అంకితం చేసినాడు. నృకేసరి శతకం, నారసింహ శతకం అనే ఈ రెండు శేషప్ప రాసినట్టుగానే తెలుస్తుంది. శేషప్పకు ప్రాచీన నీతి భక్తి శతకాలతో పరిచయం బాగా ఉంది. లోకానుభవము, ఆధ్యాత్మిక అంటే భక్తికి సంబంధించినవి, ఆధ్యాత్మిక చింతనాశక్తి, భక్తి పరిపక్వ స్థితికి కూడా ఈ రెండింటికి తోడయ్యింది. ఈ మూడు గుణాలు ఆయన రచనలకు జీవం పోశాయి. పద్యాలకు ధారాశుద్ధి అలవడింది. కంఠతం చేసుకోవడానికి ఈ పద్యాలు అనువుగా ఉన్నాయి. భాగవత భక్తి పరిణతి చెందిన స్థితిలో శేషప్ప మైమరచి నరసింహ దివ్యనామ మంత్రం చేత దురితజాలములన్నీ తోలవచ్చు అని, అంటే పాపాలన్నీ పోవచ్చు నరసింహ నామం చేత అని ఆయన రాశాడు. ఈ శతక రచన కాలం నాటికి కవి దీనావస్థలో అనంటే భేద స్థితిలో ఉంటూ పద్యాలు రాసినట్టు తెలుస్తుంది. ఈ పద్యాల భావాల వల్ల ఉదర పోషణ కోసం అంటే పొట్టకూటి కోసం ఎవరిని నేను అడగను, నీవే నాకు అన్నం పెట్టాలని నరసింహస్వామిని స్తుతించిన వ్యక్తి శేషప్ప కవి. పూర్వ వ్యాజస్థుతి శతక కవుల మార్గాలలో భగవంతుని తులనాడడానికి ఉద్యమించిన సందర్భాలు ఈ శతకంలో కూడా మనకు కనిపిస్తాయి. ఈ నరసింహ శతకం సుమధుర శతకం. మధుర భక్తితోటి మత్తెక్కిన మనోబుద్ధితో మైమరిచి రచించిన కవిత్వం. ఇది ప్రబోధాత్మక రచన. మనకు ప్రబోధాన్ని తెలియజేస్తుంది. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే ప్రబోధం మనకు తెలియజేస్తుంది. అశేష భక్త కోటిని పరవశింపజేసి విశ్వ కళ్యాణ ద్వారానికి మంగళ తోరణం కట్టిన ఈ శతకం దీనిలో భక్తి వైరాగ్యాలను ప్రదర్శిస్తుంది. ఈ ధర్మపురిని దర్శిస్తే మనకు యమపురి ఉండదాట. కాబట్టి ఇక్కడ గోదావరి దక్షిణ దిశగా ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి అక్కడ ధర్మపురి, ఇది శేషప్ప యొక్క నివాసం. ఈ యొక్క శతకం మొత్తం, శతకం అంటే 100 పద్యాలు, 100 నుంచి 108 వరకు పద్యాలు ఉండడం, మకుట నియమం కలిగి ఉంటుంది కదా. అలాగా ఈ మకుట నియమం దీంట్లో ఏమిటి అంటే భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఈ మకుటం దీని అర్థం ఏంటి అంటే అలంకారాలతో విలసిల్లేవాడా, ధర్మపురి యందు వెలసిన ఓ నరసింహస్వామి, దుష్ట సంహార, దుష్టులను సంహారం కావించినవాడా, పాపాలను దూరం చేయువాడా ఓ నరసింహ అని అర్థం. దురిత దూర అంటే పాపాలను దూరం చేయడము అని అర్థం. ఇలా ఈ భావాలతో, ఈ భక్తి వైరాగ్యాలతో ఈ శతకం సాగుతుంది. ఇలా పాఠ్యభాగం యొక్క సారాంశాన్ని గనక మనం చూసినట్లయితే, నరసింహస్వామి పవిత్రమైన నీ నామ మంత్రాన్ని తలంచుట చేత పాపాలు పోడగొట్టవచ్చు, చాలా దీర్ఘకాలమైన వ్యాధులను తొలగించవచ్చు, శత్రువులను కూడా వధింపవచ్చు, యమభటులను కూడా తరమవచ్చు, అంటే మరణం లేకుండా ఉండవచ్చు. నీ నామ మంత్రం యొక్క శక్తి చేత
శ్రేష్టమైన వైకుంఠంలో నివసించే యోగ్యతను కూడా పొందవచ్చు అని అంటూ, నరసింహ చెవులలో నీ ఉత్తమ చరిత్రలను వర్ణింపగా విని ఆనందించని వాడు, నీ ఉత్తమ చరిత్రను వర్ణిస్తూ ఉంటే చెవులతో విని ఆనందించని వాడు, పుణ్యం చేసిన వారు నిన్ను పూజింపగా చూసి మనసులో ఉప్పొంగిపోనివాడును, మహాభక్తులు నీ మహిమలను వర్ణింపగా వినడానికి శ్రద్ధ చూపక వెళ్ళిపోయేవాడు, మనసు లోపల నీ ఆలోచన లేక అంతా వ్యర్థం చేసేవాడు ప్రపంచంలోకెల్లా పనికి మాలిన వాడే అవుతాడు. అట్టివాడు ఎప్పుడు మోహమును పొంది నశించిపోతాడు అని నరసింహస్వామిని వేడుకుంటున్నాడు. ఇంకా చూడండి, పసురము చెడ్డది అయితే, ఆ పసురము చెడ్డది అయితే ఆ తప్పు పశువుల కాపరిది, ప్రజలు చెడ్డవాళ్ళైతే అది రాజు తప్పు, భార్య గయ్యాలి అయితే అది భర్త తప్పు, కొడుకు దుర్మార్గుడైతే తండ్రి తప్పు, సైన్యం చిందరవందర అయితే సైన్యాధిపతి తప్పు, కూతురు చెడ్డది అయితే తల్లి తప్పు, గుర్రం చెడ్డదైతే అది రౌతు అంటే గుర్రం తోలేవాడి తప్పు, ఏనుగు చెడ్డదైతే అది మావటి వాడి తప్పు అంటే ఏనుగును తోలే వాళ్ళను మావటి వాళ్ళు అంటారు, ఇది వీళ్ళ తప్పు. ఇలా భూమిపైన మనుషులు ఇటువంటి తప్పులు తెలుసుకోకుండా ఈనాడు తమ ఇష్టం వచ్చినట్టు సంచారం చేస్తున్నారు. ఇంకొక పద్యము చాలా అద్భుతమైనది, మనం నిత్యం పారాయణం చేసేలాంటి పద్యము, సమాజంలో జరుగుతున్న వాటిని చూస్తూ మనం ధారణ చేసుకోవచ్చు. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయేడినాడు వెంటరాడు, లక్షాధికారైన లవణమన్నమెగాని మెరుగు బంగారంబు మృంగబోడు, విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు, పొందుగా మెరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగల కిత్తురో దొరల కవును, తేనె జుంటీగలీయవా తిరువరులకు, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఈ పద్యంలో మనకు తల్లి కడుపు నుండి ఎవరు ధనం తీసుకురాలేరు, దిగంబరులమై పుడతాము, దిగంబరులుగానే వెళ్ళిపోతాము. ధనం పోయినాడు మనము ధనాన్ని వెంట పెట్టుకొని పోలేము, ఎలా వచ్చామో అలాగే వెళ్ళిపోతాం. లక్షాధికారైన లవణం అన్నమే అన్నాడు. లక్షాధికారం అంటే ఇతను 18వ శతాబ్దంలో రాశాడు కాబట్టి అప్పుడు లక్షలు కోట్లతో సమానం. ఇప్పుడు మనం ఈ ప్రస్తుత సమాజానికి కోటీశ్వరుడైనా కానీ ఏం చేస్తాడు, ఉప్పు కారం కలిపిన మెతుకులే తింటాడు తప్ప బంగారాన్ని, తను కూడబెట్టిన బంగారాన్ని మింగలేడు. డబ్బు సంపాదించి గర్వపడతాడే, నేను ఇంత సంపాదించాను, కానీ దాచిన ధనము అతడి వెంట రాదు. అతడు చాలా రహస్యమైన చోట భూమిలో ధనాన్ని తవ్వి పెట్టేవాళ్ళు పూర్వం, ఇప్పుడు లాకర్లు వచ్చినాయి. అలా దాచిపెట్టి దాన ధర్మాలు చేయకుండా దాచి ఆ ధనాన్ని చివరకు చనిపోయినాకనో లేదంటే చనిపోక ముందు దొంగలు ఎత్తుకపోవడమో ఇలా జరుగుతుంది. దొంగలకో రాజులకో ఇస్తారు. అది ఎలా ఉంటుందట అంటే తేనెటీగలు కష్టపడి దాచిన తేనెను బాటసార్లకు ఇచ్చినట్టుగా ఉంటుంది. అంటే దాన ధర్మాలు చేయకుండా మనం సొమ్మును దాచుకోకూడదు అని భావం. ఇంకా ఏం చెప్తున్నాడు అంటే, ఎక్కువగా చదువుకున్న వాళ్ళేమో పనికిమాలిన వాళ్ళు అవుతుర్రు, పూర్తిగా తెలివి లేని వాళ్ళు సభలలో పూజింపబడుతున్నారు. నిజం పలికిన వాళ్ళ మాట జనులకు విరోధం అవుతుంది, అంటే శత్రువులు అవుతారు నిజం చెప్పేటోళ్ళు. ఊరికే మాట్లాడే వాళ్ళ మాట చాలా ప్రసిద్ధి పొందుతుంది. ధర్మం కొరకు వాదనలు చేసేవారు దరిద్రులు అయిపోయారు. పాపం మిక్కిలి పిసిని కొట్టి వారేమో ధనవంతులయ్యారు, పిసినారోళ్ళు ధనవంతులయ్యారు. పుణ్యం చేసిన వారు వ్యాధుల చేతను భూతాల చేతను పీడింపబడుతున్నారు. ఈ దుర్మార్గులేమో అభివృద్ధి చెందుతున్నారు. ఇలా ఓ గరుడము వాహనంగా కలగన నరసింహ, మా వంటి బిచ్చగాన్లకు బలము లేకున్నది, ఇక నీవే మాకు దిక్కు అని నరసింహస్వామిని వేడుకుంటూ, ఎక్కువగా చదువుకునుట దేనికోసం, కూడుగుడ్డల కోసమే, పశువులను సంపాదించుటెందుకోసం, పాల కోసం, భార్యను పెండ్లాడుట సంసార సుఖానికి, కొడుకులను పెంచుకొనుట పుణ్యలోక గతుల కొరకే, సైన్యాన్ని సమకూర్చుకొనుట పగవాళ్ళను గెలుచుట కోసమే, సామ విద్యలు నేర్చుకొనుట అంతా చావు కొరకే, దానం ఇచ్చుట ముందు జన్మలో పుణ్యమును మూటగట్టుకోవడానికి, ఎక్కువగా చదువుకొనటం కడుపు కొరకే, ఇతరమైన కోరికలను కోరక ఎల్లప్పుడూ భక్తిని నీ అందు నిలుపుట ముక్తి కోసమే అని అంటూ, నాకు చెడు కార్యంలే ఎక్కువ, కానీ మంచి గుణం ఒక్కటి లేదు,
నేను పరస్త్రీలపై ఆశ వదలలేను, ఇతరుల మంచిని సహింపలేను. ఎన్ని చెడు బుద్ధులు నాకు ఉన్నాయి, ఇన్ని చెడు బుద్ధులున్నాయి నాకు. నేను చేసే పనులన్నీ నీచమైన పనులు. నా వంటి చెడు మనిషిని భూమిపై పుట్టేటట్లు ఎందుకు చేశావు? సర్పం పైన నిద్రించేవాడా, అంటే అనంతుని పైన నిద్రించేవాడా, పద్మముల పద్మముల వంటి కన్నులు గలవాడా, నీవు నా తండ్రివి అయినందుకు గాను నీవే నాకు గతి. నేను చేసిన తప్పులన్నీ సహించి కాపాడమని నరసింహస్వామిని ఈ వేడుకుంటున్నాడు. ఇంకా పరుల ధనానికి ఆశపడేవాడు, ఇతరుల భార్యను కోరేవాడు, యాచకులను అంటే దొంగల ధనాన్ని దొంగిలించేవాడు, సభలలో నిలిచి చాడీలు చెప్పేవాడు, అబద్ధపు సాక్ష్యం చెప్పేవాడు. సభలలో నిలిచి చాడీలు చెప్పేవాడు రాజకీయ నాయకులు అనుకోవచ్చు. అబద్ధపు సాక్ష్యం చెప్పేవాడు, విష్ణు భక్తులను పరిహాసం చేసేవాడు, న్యాయమగు సన్యాసులను తిట్టేవాడు, ప్రజలను జంతువులను హింసించు పాపాత్ముడు, యమభటుల గదల దెబ్బల చేత కష్టపడతాడు అని చెబుతూ, ఓ నలిన దళనేత్ర నరసింహస్వామి, నేను విద్యను నేర్చితినని విర్రవీగలేదు, పుణ్యాలు చేశాను అని చెప్పలేదు, ధనవంతుడనని మాటిమాటికి తల ఎత్తి ఎగిసి గొప్పగా చెప్పుకోలేదు, ఎల్లప్పుడూ చేయవలసిన దానములైనా చేయలేదు, పుత్రులు గలవాడనని పొగుడుకొనను లేదు, సేవకులు గలవాడనని పొగడుకొనలేదు, శూరత్వం గలవాడనని సంతోషించలేదు, కార్యము చేయగలవాడనని చాటలేదు, నలుగురికి మెప్పుగానైనా నడవలేదు, నిన్నే నమ్మి ఉన్నాను అంటూ వెర్రివానికి వేదాక్షరములు, మోటువాడికి మంచి పాటలు, పశుల కాపరికి దేవుని గూర్చి ఉపదేశములు, వ్యభిచారికి విష్ణు కథలు, వదురుబోతునకు వ్రాత పుస్తకములు, తిరిగేవాడికి దేవపూజ, పిసినారివానికి దానగుణము, దొంగ నౌకరుకు మంచి విషయాలు, క్రూరజనులకు దైవముపై కోరిక, రోగులకు పాపాత్ములకు దయా విచారములు ఉండడం వ్యర్థం అని చెబుతూ ఈ రకంగా ఆ, ఈ శతకాన్ని ఈ పాఠంలోని భావాన్ని ఈ రకంగా ముగించుకుంటాం. ఈ వివరణ కనుక మీకు నచ్చినట్లయితే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఉంటాను. ధన్యవాదాలు.